కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి. రైల్వే కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ బృందం ప్రయత్నాలు. ముప్పై 32,000 మంది హాజరు, 96% ఉత్తీర్ణత. తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల. సికింద్రాబాద్ ప్యాట్నీలో నాలా పనుల్ని అడ్డుకున్న స్థానికులు. కోర్టు స్టే కూల్చివేతలకే పరిమితమని హైడ్రా కమిషనర్ స్పష్టీకరణ. యథావిధిగా కొనసాగుతున్న నాలా నిర్మాణ పనులు. బైబ్యాక్ గ్యారంటీ అంటూ జనం నెత్తిన కుచ్చుటోపీ. హైదరాబాద్ మాదాపూర్లో ఏవీ ఇన్ఫ్రా ఘరానా మోసం. 500 కోట్లకు పైగా వసూలు చేసిన చైర్మన్ విజయ్ గోగుల. కోడల్ని చంపేశాడు, 10 అడుగుల గోతిలో పాతేశాడు. హర్యానా ఫరీదాబాద్ లో ఓ మామ ఘాతుకం. వేరొకరితో పారిపోయిందని దుష్ప్రచారం. ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం. నిందితుడి అరెస్ట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పూర్తయిన వైద్య పరీక్షలు. జీజీహెచ్ నుంచి విజయవాడ సబ్ జైలుకి తరలింపు. ఛాతిలో నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించిన అధికారులు. డీజీసీఏ తనిఖీల్లో వెలుగు చూస్తున్న ఎయిర్ ఇండియా నిర్లక్ష్యం. నిర్ణీత 10 గంటలకు మించి ప్రయాణించిన 2 విమానాలు. సమాధానం చెప్పాలంటూ అకౌంటబుల్ మేనేజర్ కు నోటీసులు. ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ ప్రశ్న. మిలెట్ వంటకాలు, మామిడి పండ్ల రుచులు, వేడివేడి టీ. టోక్యో ఇండియన్ ఎంబసీలో ఉత్సాహభరితంగా యోగా డే. బీహార్లో ఎన్నికల వేళ నితీష్ వరాల వాన. 3 కానున్న సంక్షేమ పెన్షన్ 400 నుంచి 1100కు పెంచుతూ నిర్ణయం. ఐటీ పార్క్, సేస్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏమయ్యాయి? నితీష్ కుమార్, మోడీ చేసిందేమిటంటూ ఆర్జేడీ నిలదీత. కోల్కతాలో కదం తొక్కిన కాంగ్రెస్. కిదార్పూర్ మార్కెట్ అగ్ని ప్రమాదంపై నిరసన. చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. అమృత్సర్లో తీవ్రవాది హర్వీందర్ ఇండా అనుచరుడి అరెస్ట్. 6 అత్యాధునిక పిస్టళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పాక్ కేంద్రంగా సాగుతున్న హర్వీందర్ ఉగ్ర కార్యకలాపాలు.